కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో సాఫ్ట్ టార్గెట్ ఎవరైనా ఉన్నారంటే అది మెగాస్టార్ చిరంజీవే. ఇటు చిత్ర పరిశ్రమ నుంచైనా అటు రాజకీయ నాయకులైనా సరే కాస్త పాపులర్ అవ్వాలనుకున్నా, మీడియా దృష్టిని ఆకర్షించాలన్నా చిరంజీవిని విమర్శించడమే మెయిన్గా పెట్టుకుంటున్నారంటే అందులో అతిశయోక్తి లేదు. అప్పట్లో చిరంజీవిని అకారణంగా ఆడిపోసుకున్న అందరినీ చూస్తుంటే మెగా శాపం గట్టిగానే తగిలిందనే అనిపిస్తోంది. మోహన్ బాబు నుంచి నిన్న మొన్నటి వరకు అహంకార స్వరం పెంచిన గరికపాటి వరకు శాపగ్రస్తులుగా మిగిలిపోయారనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. శివశంకర వరప్రసాద్ మొగల్తూరు నుంచి మద్రాసు వెళ్ళి అక్కడ చిన్నా చితక పాత్రలు, విలన్ వేషాలు వేసి ఆ తర్వాత సుప్రీం హీరోగా, మెగాస్టార్గా జనం హృదయాల్లో నిలిచిపోయారు. కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు చిరంజీవికి అడుగడుగున అవమానాలు ఎదురయ్యాయి. ఎన్ని అవమానాలు వచ్చినా కష్టాన్ని నమ్ముకొని అంచెలంచెలుగా ఎదుగుతూ అభిమానులను పెంచుకున్నారు మెగాస్టార్. అయితే వేరే దారి లేదని గ్రహించిన కొందరు మెగాస్టార్ ఎదగడం ఓర్వలేక టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అయితే వారి కర్మ వారిని వదిలిపెట్టలేదు. చిరంజీవిని తిట్టిన ప్రతి నోరు తర్వాత కాలంలో ఘోర చెడు ఫలితాలను చవి చూడాల్సి వచ్చింది. ఈ లిస్టులో ఫస్ట్ చెప్పుకోవాల్సిన పేరు మంచు మోహన్ బాబుది. ఈయనకి చిరంజీవి అంటే అమితమైన ప్రేమ అంటాడు. ప్రేమ సంగతి దేవుడికి తెలుసు, కానీ ఇతనికి జెల్సీ చాలా ఎక్కువని పలు సందర్భాల్లో ఆయనే బయటపెట్టుకున్నాడు. చిరంజీవికి పద్మభూషణ్ సత్కారం అందినప్పుడు ఇండస్ట్రీకి చెందిన సన్మాన సభలో మోహన్ బాబు తన బుద్ధిని బయటపెట్టుకున్నాడు. తర్వాత సినీ వజ్రోత్సవాల సందర్భంలోనూ చిరంజీవికి లెజెండరీ అవార్డు ఇవ్వడంపై కలెక్షన్ కింగ్ నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఏమైంది? మెగాస్టార్ అంతకంతకు ఎదిగి మేరు పర్వతంలా మారిపోయాడు. పద్మభూషణుడు కాస్త పద్మ విభూషణుడు అయ్యాడు. అత్యధిక డ్యాన్స్ మూమెంట్స్ కు గాను గిన్నీస్ బుక్ లోని సైతం ఎక్కేశాడు చిరు. అమితాబ్ లాంటి నటుడు కూడా దిగి వచ్చి కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటూ పొగిడే రేంజ్ కు ఎదిగిపోయాడు. కానీ ఇప్పుడు మోహన్ బాబు పరిస్థితి ఏంటి? కొడుకులకు సక్సెస్ అంటే ఏంటో తెలియకుండా పోయింది. తాను నిర్మించిన సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఆఖరికి ఇద్దరు కొడుకులు తన్నుకొని రోడ్డు మీద పడే సిచ్యువేషన్ వచ్చింది. మరి దీన్నేమనాలి? మెగా శాపం అనాలా? చిరంజీవిని బాధ పెట్టడం వల్లే మోహన్ బాబుకు ఈ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఒక మోహన్ బాబే కాదు, రాజశేఖర్ జీవిత దంపతులకు మెగాస్టార్ రాజకీయ అరంగేట్రం చేయడం నచ్చలేదు. ఎంతగా విషం చిమ్మారంటే లక్షల మందికి ప్రాణదానం చేసిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మీద కూడా నీచంగా అబద్ధాలు ఆడారు. మెగాస్టార్ రక్తం అమ్ముకుంటున్నారంటూ మీడియా ముందుకు వచ్చి నానా రచ్చ చేశారు. చివరికి ఏమైంది? కోర్టులో సారీ చెప్పి జరిమానా కట్టి జైలు వరకు వెళ్లబోయి కాస్తలో తప్పించుకున్నారు. తర్వాత కొన్నేళ్లకు రాజశేఖర్కు సినిమా ఛాన్సులే రాలేదు. ఆరోగ్యం సైతం క్షీణించింది. ఒకానొక సందర్భంలో కూతురు ఎంబీబీఎస్ సీటు కోసం చిరంజీవి గడపే తొక్కాల్సి వచ్చింది. మరో కూతురు మూవీ ప్రమోషన్ కోసం చిరంజీవినే ఆశ్రయించాల్సి వచ్చింది. మరి ఇది చిరు శాపం కాదా? చిరంజీవి కుటుంబం మీద బూతు ప్రయోగాలు చేస్తూ పిచ్చిగా వాగిన నోరు పోసానిది. రాజకీయంగా పోసాని పవన్ శత్రువే కావచ్చు, కానీ చిరంజీవి మీద పోసాని వాడిన భాష, ఆ పొగరు మాటలు ఇవాళ పోసానిని పాతాళంలోకి తొక్కేసేలా చేశాయి. ఇటు రాజకీయాలకు అటు సినిమాలకు కాకుండా పోయాడు. ఇది చిరు శాపం కాదా? అలాగే మాజీ మంత్రి రోజా చిరంజీవి ఇంటి భోజనం తిని మెగాస్టారే తన ఫేవరెట్ అని ఇంటర్వ్యూలో చెప్పుకొని అవకాశాలు అందిపుచ్చుకుంది. తీరా రాజకీయాల్లోకి వచ్చాక తన నిజ స్వరూపాన్ని చూపించింది. దానికి ఫలితంగా ఘోరంగా ఓడిపోయి మంత్రి పదవి కోల్పోయి జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇది కూడా మెగా శాపమే. అంతెందుకు, సినీ కథ రచయిత చిన్ని కృష్ణ కూడా వైసీపీలోకి అడుగుపెట్టి పెట్టగానే చిరంజీవి మీద అవాక్కులు చెవాకులు పేలాడు. చివరికి ఏమైంది? తిట్టిన నోటితోనే చివరికి కాళ్ళు పట్టుకొని అడిగే వరకు ఆయన కర్మ ఆయనను వెంటాడింది. ఇక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చిరంజీవి కాపుల నాయకుడిగా ఎక్కడ ఎదుగుతాడో అని భయపడిన ముద్రగడ ఏ రోజు మెగాస్టార్ ని అక్కున చేర్చుకోలేదు. ఎన్నోసార్లు ఆయనపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఏమైంది? కాపు నేస్త కాస్త పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోవాల్సి వచ్చింది. ఇలానే చెప్పుకుంటూ పోతే ఓ ఎండమూరి, రామ్ గోపాల్ వర్మ, విజయ్ చందర్ వీరంతా ఒకప్పుడు ఉచ్చ స్థితిలో ఉండి ఇప్పుడు నీచ స్థితికి చేరారు. అలాగే పొలిటీషియన్స్ అంబటి, పేర్ని నాని, గుడివాడ ఇలా చాలా మంది చిరంజీవిని ఆయన ఫ్యామిలీని తిట్టి మీడియా ఫోకస్ ను తమ వైపు తిప్పుకున్న వాళ్లే. ఇప్పుడు వాళ్ళంతా జైలుకు దారేదంటూ ఉసూరుమని కూర్చున్నారు. అంతెందుకు, చిరంజీవి తాడేపల్లి ప్యాలెస్ కు పిలిచి దండం పెట్టించుకున్న జగన్మోహన్ రెడ్డిని తన కర్మ ఎలా వెంటాడిందో ఎవరూ మర్చిపోలేదు.
రీసెంట్ ఎలక్షన్స్ లో పాతాళానికి ఎలా పడిపోయాడో దానికి కారణం పవన్ కళ్యాణ్ అనే విషయం అందరికీ తెలిసిందే. దీన్నేమంటారు? దీన్నే కదా కర్మ సిద్ధాంతం అంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రవచనాలు చెప్పుకునే సరస్వతి పుత్రుడు గరికపాటి. ఈయన కూడా ఒకానొక సందర్భంలో సంస్కారం మరచి అహంకారంతో చిరుపై కోపాన్ని ప్రదర్శించారు. లాస్ట్కి ఏం జరిగింది? గరికపాటి మొదటి భార్యనంటూ ఒక ఆమె వచ్చి ఆయన నీచపు గతాన్ని బట్ట బయలు చేసింది. మరిది శాపం కాదా? ముమ్మాటికి ఇది చిరు శాపమే అని చెప్పాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది చిరంజీవి క్యారెక్టర్. ఆయనని నొప్పించిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు దీన స్థితిలో బాధ, నొప్పి అంటే ఏంటో రుచి చూస్తున్నారు. ఇప్పటి వరకు చెప్పింది కొందరు గురించే, కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ లిస్ట్లో చాలా మందే ఉన్నారు. ఎవరు ఎంత వాగినా చిరునవ్వుతో ఇప్పటి వరకు ఎదురు పడితే నమస్కరించే సంస్కారం చిరంజీవిది. అందుకే ఆయన ఆకాశమంతా ఎత్తుకు ఎదిగారు. చిరంజీవి ఈజ్ నాట్ ఓన్లీ ఏ మెగాస్టార్ బట్ ఆల్సో ఏ నైస్ హ్యూమన్ బీయింగ్.